ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కుర్రాడు ఆల్కహాల్కి అలవాటు పడ్డాడట. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఒకరోజు అతనికి తెలియకుండానే, అంటే రాత్రి ఇంట్లో నిద్రపోతుండగా ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించేశారు. తెల్లవారి నిద్ర లేచాక ఆ కుర్రాడికి తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. మధ్యాహ్నం అతన్ని చూడడానికి వచ్చిన ఒక వార్డ్ బాయ్ని అడిగాడు, నేను ఎక్కడున్నాను, నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారని. అప్పుడు వార్డ్ బాయ్ చెప్పాడు, ఇది రీహాబిలిటేషన్ సెంటర్, అంటే డీ అడిక్షన్ సెంటర్. మీ అమ్మ నాన్న తీసుకొచ్చి నిన్ను ఇక్కడ వదిలిపెట్టారు. ఇవాళల్లా నిన్ను కట్టేసే ఉంచుతాము, రేపు కూడా నీ పరిస్థితిని చూసి అప్పుడు రేపు వదలాలో లేదో ఆలోచిస్తామని చెప్పాడు. ఆ కుర్రాడు చాలా కష్టంతో వచ్చింది. అరే, చెప్పి నన్ను తీసుకురావచ్చు కదా, చెప్తే నేనే వచ్చేవాడిని, లేకపోతే రాకపోయేవాడిని. నేను చెప్పేవాడిని, రావాలో వద్దు నేను డిసైడ్ చేసుకునేవాడిని. మా అమ్మ నాన్నకి ఏం హక్కు ఉంది నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేయడానికి అని వాడికి చాలా కోపం వచ్చింది. ఆ రోజంతా వాడికి ఎవ్వరూ మనుషులు కనిపించలేదు. రెండో రోజు అంతే. భోజనం వేళకి భోజనం వచ్చేస్తుంది, కాఫీ వేళకి కాఫీ వచ్చేస్తుంది, సాయంకాలం ఏదో స్నాక్స్ వస్తాయి. ఒంటరిగా ఉన్నాడు. రెండో రోజుకి వాడికి తలనొప్పి, విసుగు, ఇక్కడి నుంచి పారిపోవాలనే భావాలు, రకరకాల ఉద్దేశాలు కలిగినాయి. మూడో రోజుకి వాడికి సిగరెట్ కాలుద్దాము, ఏదైనా తాగుదాము, ఏదైనా తిందాము అని అనిపించడం మొదలెట్టింది. ఏం చేసినా ఆ రూమ్లో నుంచి అతనికి బయటకు వచ్చే అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. తలుపేసేసి ఉంది. అప్పుడప్పుడు ఎవరైనా భోజనం తెచ్చిస్తున్నారు, కాఫీ టీ తెచ్చిస్తారు, అంతే. దాంతో 4-5 రోజులు అయ్యేసరికి వాడికి వాళ్ళ అమ్మ నాన్న చాలా ద్వేషం కలిగింది. ఈసారి వీళ్ళని క్షమించకూడదు. ఇంతకుముందు నా సరదాలు చాలా పాడు చేశారు, నన్ను ఎక్కడా హాయిగా ఉండనివ్వలే, అందరు ఫ్రెండ్స్తో కలిసి ఫ్రీగా తిరగనివ్వలేదు, సరదాగా ఉంటుంటే నన్ను తీసుకొచ్చి ఈ జైల్లో పడేశారు. కాబట్టి ఈసారి అమ్మా నాన్న కనపడంగానే చంపేయాలనుకున్నాడు. 2 రోజులు అమ్మా నాన్నని చంపాలి అని అదే ఉద్దేశంలో ఉన్నాడు. ఒక వారం తిరిగేసరికి అతనికి న్యూస్ పేపర్లు ఇవ్వడం మొదలుపెట్టారు చదవటం కోసం. న్యూస్ పేపర్ చదువుతుంటే వాడికి ఒక హత్యా నేరం మీద అరెస్ట్ అయిన వాడికి యావజ్జీవ జైలు శిక్ష పడిందన్న వార్త కనపడింది. ఓహో, అమ్మా నాన్నని చంపేస్తే రేపొద్దున నన్ను జైల్లో పెడతారు, 14 ఏళ్ళు. ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే ఉండలేకపోతే నేను 14 ఏళ్ళు ఎలా ఉంటాను? కాబట్టి దొరకకుండా హత్య చేయటం ఎట్లా, పోలీసులకి దొరకకూడదు. దాని మీద రకరకాల ప్లాన్లు ఆలోచిస్తూ ఒక 5-6 రోజులు గడిపాడు. 5-6 రోజుల తర్వాత వాడికి ఏమనిపించిందంటే, ఈ ప్లాన్లు ఇలా రకరకాల ఆలోచిస్తుంటే కాదు, వీటిని చక్కగా కాగితం మీద పెడితే బాగా జ్ఞాపకం ఉంటాయి, ఏదైనా చిన్న పొన్న ప్రాబ్లం వచ్చినా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అని ఆలోచించుకుని ఏం చేశాడు, అతనికి కేసు హిస్టరీ రాసేందుకు కొన్ని పేపర్స్ ఒక బోర్డుకి క్లిప్ చేసి అక్కడ పెట్టున్నాయి. ఆ పేపర్ల మీద వెనక భాగంలో తను అనుకున్న ఒక్కొక్క ప్లాను రాయడం మొదలుపెట్టాడు. 4 రోజులు గడిచేసరికి ఆ పేపర్లన్నీ నిండిపోయినాయి. ఇతని దగ్గరకు వస్తున్న డాక్టర్లు, వార్డ్ బాయ్స్ అవి చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఒక వారం గడిచింది. ఆ కాగితాలు నిండిపోయేసరికల్లా అక్కడికి వచ్చిన డాక్టర్, ఏమో నువ్వేదో చాలా రాసుకుంటున్నావు, నీకేమైనా పుస్తకం కావాలా రాసుకోవడానికి అని అడిగితే, సరే నాకు ఒక బుక్ కావాలండి, నోట్బుక్, నేను రాసుకుంటానని చెప్పాడు. ఈ సందట్లో వాడికి తాగాలని, సిగరెట్ కాల్చాలన్న ధ్యాస కొద్దిగా తగ్గిపోయింది. సరే, నోట్బుక్ పట్టుకొచ్చారు. నోట్బుక్ మీద హెడ్డింగ్ పెట్టుకున్నాడు ఫస్ట్ పేజ్లో, అమ్మ నాన్నని చంపటం ఎలా, మొదటిది. అక్కడి నుంచి 10 పేజీల తర్వాత చంపి కూడా పోలీసులకి దొరకకుండా ఉండటం ఎలా. మళ్ళీ 10 పేజీల తర్వాత అమ్మా నాన్నని చంపేసి పోలీసులకు దొరికినా కూడా శిక్ష తప్పించుకోవటం ఎలా. ఈ మూడిటికి రకరకాల ప్లాన్లు రాయడం మొదలుపెట్టాడు. సరే, ఇంకొక వారం గడిచింది. ఆ వారం తర్వాత ఈ అబ్బాయిని బయటికి వదిలిపెట్టారు. కొంచెం పక్కనే గార్డెన్ ఉంది, గార్డెన్లోకి తిరగడానికి కుర్రాడిని వదిలేశారు. ఆ కుర్రాడు అటు ఇటు తిరుగుతుంటే ఒక చిన్న ఇటుకరాయి లాంటిది వాడి కాలికి తగిలి ముందుకు పడ్డాడు. పడేసరికల్లా ఏమైంది, బొటన వేలకేమో రాయి తగిలి బొటన వేలు గోరు విరిగింది, రక్తం వచ్చింది. ఈ ముందుకు పడి గడ్డం పగిలింది, గడ్డం దగ్గర కూడా బాగా బ్లడ్ వచ్చి బాగా నొప్పి చేసింది. సరే, కింద పడిపోయిన వాడిని హాస్పిటల్ వాళ్ళు, రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. వాడికి ఏదో చిన్న 2 కుట్లేశారు గడ్డానికి, ఈ కాలికి ఒక కట్టు కట్టారు, ఏదో మాత్ర వేసి పడుకోబెట్టారు. అప్పుడు తాత్కాలికంగా మాత్ర వేసుకునేసరికి నొప్పి తగ్గినట్టే ఉంది. రాత్రికి అది చలికాలం కావడంతో వాడికి చాలా నొప్పి చేసింది. ఇక అమ్మ నాన్న అని మూలగటం మొదలుపెట్టాడు. నాన్నని ఎక్కువగా అనుకోలేదు, కానీ అమ్మే అమ్మ అంటూ మూలుగుతున్నాడు. కాసేపటికి వాడికి ఏమనిపించింది, నేను చాలా ఒంటరిగా ఉన్నాను, అయ్యో అమ్మ లేదు, నాకు కనుక జ్వరం వచ్చినప్పుడు, చిన్నప్పుడే కాదు కొంచెం పెద్ద అయ్యాక కూడా మా అమ్మ ఎప్పుడూ నాతోటే ఉండేది, వీడికి జలుబు చేసినా జ్వరం వచ్చినా ఎలా వాళ్ళమ్మ వాడి వెనకాల ఉండేదో వాడికి గుర్తొచ్చింది. అమ్మ లేదు, ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది, నా తల ఎవరు నొక్కుతారు, నా కాలు నొప్పిగా ఉంది, కాలు ఎవరు రాస్తారు అని దిగులు పడ్డాడు. ఇలా 2-3 గంటలు గడిచిన తర్వాత వాడికి సడన్గా స్ట్రైక్ అయింది, నేను అమ్మని కూడా చంపేస్తే నాకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనతో ఎవరుంటారు, కాబట్టి అమ్మని చంపకూడదు. అప్పుడు వాడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించడం మొదలెట్టాడు.
తను ఒక 5 సంవత్సరాలుగా అంటే ఇంటర్మీడియట్ నుంచి తరచుగా తాగి వస్తుంటే ఎప్పుడు చూసి ఏడుస్తూ దుఃఖంగా ఉండే వాళ్ళమ్మ వాడికి గుర్తొచ్చింది. ఒకసారి కూడా వాళ్ళమ్మ వాడిని కొట్టలేదు, తిట్టలేదు, నాన్నే తిడుతూ ఉండేవాడు. ఈ అమ్మ పాపం ఎప్పుడూ ఏడుస్తూ తను చూసి బాధపడుతుండి, నాయన ఇలా చెడు తిరగలు తిరక్కరా, తాగకరా, ప్లీజ్ రా అని బతిమలాడుతూ అలాగే ఉండే అమ్మాయి వాడికి గుర్తొచ్చింది. కానీ వాడిని తిట్టి చిన్నప్పుడు మాట వినకపోతే 2 దెబ్బలేసిన అమ్మ వాడికి గుర్తురాల. ఈ అమ్మని చంపకూడదు. మర్నాడు ఏం చేశాడంటే అమ్మ నాన్నని చంపడం ఎలా అని రాసిన హెడ్డింగుల్లోంచి అమ్మని రౌండ్ ఆఫ్ చేసేసాడు. సో అమ్మని చంపకూడదు, ఒట్టిగా నాన్ననే చంపాలి, ఎందుకంటే నాన్నే దుర్మార్గుడు, నాన్న వల్లే నేను రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చాను. ఇంకొక వారం పాటు ఈ హత్యలు ఎలా చేయాలి ఈ ప్లాన్ల మీదే ఉన్నాడు. మళ్ళీ అమ్మకి తెలియకుండా నాన్నని ఎలా చంపాలి అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాడు. ఒకవేళ అమ్మకి నాన్నని నేనే చంపానని తెలిస్తే అమ్మ నా దగ్గరికి రాదేమో, అమ్మని మన దగ్గర చేసుకోవాలంటే అమ్మకి తెలియకూడదు. దానికి కూడా కొన్ని ప్లాన్లు ఆలోచించుకున్నాడు. ఈ చివర ఇంకొక 10 రోజుల్లో ఇతన్ని రీహాబిలిటేషన్ నుంచి బయటికి పంపేస్తారనగా ఇలాగే ఇతనిలాగానే చేరిన మిగిలిన ఒక 10 మందిని ఒక గ్రూప్ లాగా చేసి మీలో మీరు మీ సంగతులు ఒకళ్ళతో ఒకళ్ళకి చెప్పుకుని డిస్కస్ చేసుకోండి, ఎంత మటుకు మారాం, ఎలా మారాం, ఇంకా ఎలా మారాలి అనే విషయం మీద మీరు మాట్లాడుకోండి అని చెప్పి వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టారు. ఆ కుర్రాడు అందరినీ పరిశీలించి చూస్తే తన వయసున్న వాళ్ళు 2-3, తనకంటే చాలా పెద్దవాళ్ళు, తన నాన్న వయసు వాళ్ళు, నాన్నకంటే పెద్దవాళ్ళు కూడా ఆ గ్రూప్లో వాడికి కనపడ్డారు. అయితే తన నాన్నలాగానే ఇంచుమించుగా ఉన్న ఒక ఆయన్ని వాడు మొదటి రోజున ఏం మాట్లాడలేకపోయాడు. కానీ రెండో రోజున అడిగాడు, మీరు ఎందుకండి ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని ఎవరు తెచ్చారంటే ఆయన చాలా దుఃఖంగా నన్ను మా అబ్బాయి తీసుకొచ్చాడు నాయన, నీ అంతే ఉంటాడు పాపం, ఇప్పుడే వాడు ఇంజనీరింగ్ చదివైంది, నన్ను భరించలేక తీసుకొచ్చాడు అని ఆయన చాలా దుఃఖంగా చెప్పాడు. అదేంటండి, ఎక్కడైనా పిల్లలు తాగుతారు కానీ పెద్దవాళ్ళు తాగుతారా, నాన్నలు ఎక్కడ తాగుతారు, మా నాన్న తాగడే అన్నాడు. అనేసరికి వీడు మీ నాన్న ఎవరో బంగారు కొండోయ్, నేను అలాంటి వాడిని కాను, నా భార్య పాపం సంపాదించి తెస్తే అదంతా నేను తాగేసేవాడిని, మా అబ్బాయిని నేను చదివించలేదు, వాడి సరదాలు సంతోషాలు ఏమీ తీర్చలేదు, వాడి చదువు కోసం పెట్టిన ఫీజు డబ్బులు కూడా నేనే వాడేసుకుని తాగేసేవాడిని, చివరికి వాడు ఎట్లాగో రోడ్డు మీద కూర్చొని చదువుకుని, పక్క వాళ్ళ ఇంటి బాల్కనీలో కూర్చొని చదువుకుని, వాకిళ్లలో కూర్చొని చదువుకుని మొత్తానికి బీటెక్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరి వాడి కొంచెం జీతం వచ్చాక నన్ను రీహాబిలిటేషన్లో చేర్చాడు. నాన్న నువ్వు మారు, నేను నాతోటే ఉంచుకుంటానని నాకు ధైర్యం చెప్పి నన్ను ఇక్కడ దింపాడని చెప్పాడు. కుర్రాడు మళ్ళీ ఆలోచించడం మొదలెట్టాడు. ఇదే వయసున్న మా నాన్న ఎందుకు తాగడు, ఎందుకు రోజు ఆఫీస్కి వెళ్తాడు, అన్నీ కొనిపెట్టాడే, మనకి బైక్ కొన్నాడు, ఆయనేమో ఒక పాత పడిపోయిన సెకండ్ హ్యాండ్ యాక్టివా, ఓల్డ్ ఫ్యాషన్డ్ యాక్టివా మీద తిరుగుతూ నాకు మాత్రం బైక్ కొన్నాడు, నన్ను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు, ప్రతిసారి పండక్కి నాకు 2000 రూపాయల బట్టలు కొని ఆయన 600-700 కుమార్స్లో కనపడే బట్టలు కొనుక్కుంటున్నాడు, ప్రతిసారి మా నాన్న సర్దుకుని నన్ను బాగానే ఎక్కిస్తున్నాడు. మరి నేనెందుకు ఇలా అయ్యాను, మా నాన్న ఎందుకు అంత సాఫ్ట్గా సాదాసీదాగా ఉన్నాడు, అసలు మా నాన్న చేసిన తప్పేంటి, నేను చేసింది ఏమిటి అనేది ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక 2 రోజులు గడిచేసరికల్లా వాళ్ళ నాన్న ఎంత మంచివాడు, తన కోసం ఏమేం చేశాడు, తన చిన్నప్పటి నుంచి ఏ సరదాలు నాన్న వద్దన్నాడని వాడు గుర్తు చేసుకున్నాడో అవన్నీ తను మూర్ఖంగా, తెలివి తక్కువగా, అర్థం లేని ఆలోచనలతోటి అడిగానని, నాన్న తీర్చగలిగిన సరదాలన్నింటినీ తన నాన్న తీర్చాడని వాడు అర్థం చేసుకోగలిగాడు. ఇదంతా ఒంటరితనం వల్లే వాడికి సాధ్యపడింది. అప్పుడు ఆ రోజు రాత్రికి తను చూడ్డానికి వచ్చిన డాక్టర్ని నాకు ఇంకొక 2 నోట్సులు కావాలండి అని అడిగాడు. డాక్టర్ అన్నాడు, అబ్బాయి నీకు ఒక బొత్త పుస్తకం ఇచ్చాం కదయ్యా, అది ఫినిష్ చేసావా అంటే, కాదండి రకరకాల హెడ్డింగులు పెట్టుకున్నాను, ఇప్పుడు ఇంకో 2 కొత్త హెడ్డింగులు పెట్టుకోవాలి, 2 వేరు పుస్తకాలు ఇవ్వండి నాకు అని అడిగాడు. అడిగితే సరే డాక్టర్ 2 పుస్తకాలు తెప్పించి ఈసారి నువ్వు పెట్టే హెడ్డింగ్లు ఏవో నేను కూడా చూస్తానంటే ఆ డాక్టర్ ఎదురుగుండా కూర్చొని ఆ కుర్రాడు రాశాడు, హౌ టు సే సారీ టు నాన్న, నాన్నకి క్షమాపణ చెప్పటం ఎలా అనేది ఒకటి. అండ్ 2వ పుస్తకంలో వాడు రాసిన క్యాప్షన్, నేను సరిగ్గా సజావుగా ఉండటం ఎలా అనేది 2వ క్యాప్షన్. ఆ తర్వాత మరుసటి రోజు పొద్దునే డాక్టర్ ఆ అబ్బాయిని నీ పుస్తకాలతో పాటు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు మళ్ళీ రావక్కర్లేదని చెప్పి ఆ అబ్బాయిని ఇంటికి పంపించేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.